ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా ఎమ్మెల్యేలపైన మాజీ మంత్రులపైన కూడా ఇదే, సినీ దర్శకులపైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనమంతా చూసాం. మనం చెప్తా ఉన్నాను రామచంద్రారెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో